నమస్కారం ఏబిటెన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. అందరికీ నేను మీకు మనస్ఫూర్తిగా నీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజంగా మీరు ఏ రోజు గన్యోట్లు ఎక్కడి, మీ ఏ కూడా గన్యోట్లు ఎక్కడి, తండ తిరగబడ్డది రాగనా కొడుకు అది తిరుగుబడ్డది. ఎందుకంటే దోపిడీకి దొంగతనం నిలమైన వ్యవస్థను మారాలని మీరు కూడా అనుకున్నారు. మంచితనానికి మారిపోయిన సంఘ సేవలు ఈ దేశానికి ప్రపంచానికి మంచి సంకేతాన్ని ఇచ్చిన మహనీయుడు మహారాజ్ మన సేవలాల్ మహారాజ్. అందుకోసమే వారి మార్గంలో మనం ప్రయాణించాల్సిన అవసరం మనకుంది. అందుకోసమే చెల్లెలారా, తప్పకుండా ఈ ప్రభుత్వం నేను ఇప్పటికే దాదాపు తండల రోడ్డు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయినా రోడ్లు అవుతున్నా తండలలో అవుతున్నాయా? నేను మరి కూడా తండకి తర్వాత అన్ని తండాలు అయితే ఈ 5 ఏళ్ళల్లో దగ్గర అన్ని తండాలకు రోడ్లు ఇచ్చే బాధ్యత కూడా మీకు భరోసా ఇస్తున్నాను. తర్వాత ఇల్లు లేని పేదలకు మీరంతా ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకురా, ఆ రసీదు పెట్టుకురా. ఆ రసీదు పోయినా రసీదు దాటి పెట్టుకోవాలి. ఎందుకంటే నీకు వచ్చిందనుకో, నీ రసీదు లేకపోతే నువ్వు ఏం చేయలేదు. గోడు వచ్చి ఏడిసి రావాలి. అందుకోసమనే తప్పకుండా ఇల్లు కట్టించే బాధ్యత నాదని కూడా నేను చెప్తున్నాను. నేను మొత్తం ఊళ్ళో 100 మందికి ఇల్లు లేకుండా 100 మంది కట్టిస్తానని చెప్ప సాధ్యమైనంత వరకు. ఎందుకంటే రాకపోని మాలని చెప్పి నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన చిట్టుబాటు తలుచుకోలేను. నా చేతులైంది చెప్తాను, నా చేతులైంది చేస్తాను. కనుక ఇవాళ నిన్న అసెంబ్లీలో కూర్చున్నప్పుడు మీరు చాలా మంది అవునా, అసెంబ్లీలో ఏం జరిగింది? ఈ దొడ రాజ్యమా, ఇది రథకారుల రాజ్యమా? బండి అదిగి ఆనాడే పాడవాళ్ళు బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండే పోతాం కొడుకు నైజాం సర్కార్ కూడా ఎవరు ఆ బండి అదిగిరి ఎలకపల్లి అనేది జన్నారెడ్డి దొరలకు సీతమండి దొరలకు బండి మీద ఆయన పాడగట్టి పేదల పక్షాలు నిలబడ్డ మహానీయుడు బండి యాదగిరి. అలాంటి బండి యాదగిరి తిరుగుబాటు చేస్తే నైజాం సర్కారును గడగడలాడించి బాబు నాయకు ఎవడ మన మొండల దగ్గర తాను నాయక్ చేతులు తుపాకు పెట్టి చిహ్నం పెట్టారు. ఎందుకు? తిరుగుబాటు చిహ్నం అది. ఈ జాతి కోసం పోరాడిన మహానీయులు వాళ్ళు. అందుకోసమని అలాంటి పోరాటంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా సేవలాల్ మహారాజ్ ఆ కత్తులు పట్టకపోవచ్చు, కథలు పట్టకపోవచ్చు, కానీ ఈ సమాజానికి ఒక మంచి మేలు చేసే సందేశాన్ని ఇచ్చిన మహనీయులు వాళ్ళు. అందుకోసమని తప్పకుండా నేను మీ తండ్రులుగా ఉండలేను, మీ తమ్ముడిగా ఉంటా, మీ అన్నగా ఉంటా. తప్పకుండా వచ్చిన అవకాశాన్ని మీకు సద్వినియోగం చేసే బాధ్యత నాది. తర్వాత మీ అందరూ కూడా గౌరవించే బాధ్యత ఉన్నా. అందుకోసమనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుగా సేవాలాల్ మహారాజును అవునన్నా కాదన్నా ఒత్తిడితోని ఇది ప్రభుత్వ కార్యక్రమంగా చేయడం జరిగింది. ఇవాళ మీ బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా అసలు చదువుకుంటా ఉన్నారు. నేనే ఎంతోమంది సీట్లు ఇప్పించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. సమాజం ఆ గుడిసెలు ఉండొచ్చు, కానీ ఆ గుడిసెలల్లో ఒక బంగారు ముద్దలు కూడా వెళ్ళే సంగతి మనం చూసుకుంటున్నాం. ఇక్కడ ఒక ఈ తండ వాళ్ళు ఎక్కడ పోయి చేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఇక్కడ ఐపీఎస్ అయ్యారు. కనుక అలాంటి వెలుగు దీపాలే ఈ జాతికి వెలుగులు అయితే కూడా మనం చెప్తున్నాయి. మన దాంట్లో కూడా చాలా మంది డిఎస్పీలు, ఎస్పీలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, ఐఆర్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇవాళ మనకు ఆర్ఎండ్బి చీఫ్ ఎవరంటే మోహన్ నాయక్. తర్వాత మనకు మెడికల్ డైరెక్టర్ ఎవరంటే ఆయన నాయకే రవీంద్ర నాయక్. కనుక ఇలాంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి ముందు వరుసలో కూర్చొని పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ 678 హరిజన గిరిజన మహాసభలు పెట్టి హరిజన గిరిజనలు బాగు చేసిన పార్టీ, గుర్తింపించిన పార్టీ. అది గుర్తింపించిన ప్రభుత్వం, గుర్తింపించి ఇందిరాగాంధీ
తర్వాత ఇలా మన ఏమైనా ఇల్లు ఉంటే ఇంద్రమ ఇల్లే ఉన్నాయి తప్ప ఈ బోధగడ పార్టీ నది లేవు. ఉన్నాయా? ఏం కట్టించారు? వైకుంఠ ధామాలు, బొందల గడ్డలు, శ్మశాన వాటిక. అవునా? ఇంకేం కట్టించారు? అయ్యే ఎవడో రైతు వేదికలో ఉన్నోడేవాడు దానికి సంబంధం ఎక్కడికి? ఈ ఉద్యానవనాల వారి కోసం ఎక్కడి కోసం ఆ పైసలు కనుక పెడితే కనీసం ఒక తండకు 4 ఇల్లు వస్తుండే, బతుకుంది. అందుకోసం మిత్రులారా, ఈ గిరిజన జాతి అంటే ఇలా మనకు ఉత్తర దక్షిణ తెలంగాణ మొత్తం ఆదివాసులు లేరు. ఒక్క నల్లమాల అడవులనే ఆదివాసులు శత్రులు ఉంటారు. శత్రు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మొత్తం కూడా బాయి బంజారాలో ఉంటారు, ఇక్కడ గోల్వాడీలో ఉంటారు ఇక్కడ. కనుక తప్పకుండా మందల సాధన అంటాడు. నిజంగా మీరైతే నాకు పొల్లు ఓటేసి ఉండాలి. స్వారీ చెప్తున్నా. కనుక మీరందరూ కమిటీగా ఏర్పాటు చేసుకోండి. ఇంకోటి, మీరు ఈ బంజారాలు ఈ లంబడి అక్కలు చేయలేదు హితమైన కూడా గుంపులకు ఉండాలి. అవునా? నీకు సోమతడకాన్ని మొదలు పెడితే సూర్యనాయక్ తడకాన్ని కోటపల్లి సూర్యనాయక్ తడ ఎందుకు రాలి జనమంతా మీరు ఎందుకు మొబైల్ చేయలే? ఈ ఫంక్షన్ సరిపోయిందా? అందుకోసమనే మొదలు నేనేమంటుందంటే, ఆ మహనీయుల సంగతి, మహనీయులు చేసిన సేవ, మహనీయుని మన దేవుడని ముక్తా ఉన్నాం. ఆయన ఎందుకు దేవుని ముక్తున్నాం మనకు తెలవాలి. ఎవరు తెలుసు? మీకు ఎంతమంది తెలుసు? రారా సేవల మానవుడు అంటే వస్తున్నాం మనం. ఆయన చేసిన లక్ష్మణుడు ఏంటి? ఇదంతా పాంప్లెట్ రూపంలో మనందరికీ తెలవాల్సిన అవసరం, ఇంటికి తెలవాల్సిన అవసరం. అవునా? అందుకోసం మిత్రులారా, మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ వచ్చే ఈరోజు మళ్ళీ వచ్చే ఈ తారీఖు వరకు సంత సేవాలాల్ జయంతి సందర్భంగా మనలో ఒక మార్పు రావాలని, మనలో ఒక అభివృద్ధి జరగాలని తప్పకుండా నేను కోరుకుంటూ, నేను ఆ మార్గంలో ప్రయాణిస్తానని, తర్వాత మనం కూడా ఈ చిన్నవాళ్ళ దండాలు అర్థయ్యడ అవి నడవకుండా మనం కూడా క్రమశిక్షణతో మంచి పదవులు నడిచి ఆ సంత మహారాజ్ సేవలాల్ మహారాజ్ ఆశయాలు కొనసాగించడానికి మనకు ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది. కనుక ఇక్కడ తెలంగాణలో ఉన్న గిరిజనులు మొత్తం, తెలంగాణలో ఉన్న ఆదివాసీ గూడాలు, గోండు గూడాలు, లంబడి తండలు అన్ని కూడా ఏకమై కాంగ్రెస్ పార్టీ మద్దతు అయిపోయింది. అందుకోసం రేవంత్ రెడ్డి గారు కూడా సేవలాల్ మహారాజు జయంతిలో కూడా పాల్గొన్నాను అక్కడ. కనుక నేను ఇక్కడ పాల్గొనడం వచ్చిన. అందుకోసం నేను మీ అందరు కూడా ఈ సంత సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై తెలంగాణ. అవునా కాదా? దానికి నిజం ఎప్పుడైనా దాగదు. ఎందుకంటే పోరాటం అనేది కడుపులో కాలంటే పోరాటం అర్థమైంది. కడుపు నిండా తిన్నాను పోరాటం అర్థం కాదు. నాకు తెలుసు, ఎండకి ఎండి వానకు తడిసి ఆకలి మంటలతో ఈ తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి నేను. కాబట్టి ఆ గొంతుగా నాలో వినపడ తప్పకుండా వినపడదు. అందుకోసం మిత్రులారా, తెలంగాణలో భాగమైన మీరు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనమందరం అండగా నిలబడాల్సిన బాధ్యత ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా మీ ఇంటికి కూడా తీసుకొచ్చే బాధ్యత నాది కూడా మనం చెప్తున్నాం. అందుకోసమనే ఇవాళ ఒక మహనీయుని, ఒక ప్రవక్త, ఒక రిఫార్మర్ సంస్కరణవాది ఆయన చేయించడానికి పాల్గొనే బాధ్యత కలిపినందుకు కూడా నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ఈ కమిటీని కూడా మనస్ఫూర్తిగా నేను మద్దతు తెలుపుతూ సేవాలాల్ ఆలయం నిర్మాణం చేయాలంటే ఎక్కడైనా మీకు స్థలం ఉంటే అది తుంగతుర్తి అయితే తోడకోటి జలయకోటి మడకోటి తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో
తుంగతుర్తి కాన్సెంట్ నియోజకవర్గంలో ఎక్కడైతే మెజారిటీ పీపుల్ బంజారాలు ఉన్నారో అక్కడ స్థలం చూసి తప్పకుండా నేను అధ్యక్షుడు నీకు కేటాయించే బాధ్యత నారాయణ చేస్తాను. 2008లో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ ఆయన ఏ పార్టీలోనే ఉండని మనం మంచి చేసినట్టు తప్పకుండా మనం మంచిగా రవీంద్ర నాయక్ గారు దేవరకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయినప్పుడు జ్ఞానవంతుడు విద్యావంతుడు కాబట్టి మోంజే మార్కెట్ హాస్టల్ చదువుకుడు రవీంద్ర నాయక్ అక్కడ హాస్టల్ పరిస్థితులు చూసి ఇవన్నీ కూడా ఆనాడు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, రవీంద్ర నాయక్ వీళ్ళు ముగ్గురు కూడా ఇందిరాగాంధీ ముగ్గురు కొడుకులాగా చూసుకున్నారు. అప్పుడు మాకు అవకాశం కూడా అంత అప్పటి వరకు మీరు బీసీలో ఉండేవాళ్ళు, బీసీ కమ్యూనిటీ కింద ఉండేవాళ్ళు. కానీ రవీంద్ర నాయక్ అసెంబ్లీ పార్లమెంట్లో దాన్ని అమలుబడి తీసుకొచ్చి మీకు రిజర్వేషన్ కల్పించిన సంగతి నాకు తెలిసిన కానీ చెప్తాము. అది నిజమా కాదా ఇక్కడ ఉన్న విద్యావంతులకు తెలుసు.